చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇవాళ చెన్నూరు కోటపల్లి మండలాల ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ రేపు సాయంత్రం సర్పంచ్ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. అభ్యర్థుల గెలుపుకు కార్యకర్తలందరూ సహకరించి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలని కార్యకర్తలకు నిర్దేశం చేశారు. కోటపల్లి మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులను మంత్రి వివేక్ కండువా కప్పి సన్మానించారు. మాకు కావాలని కొట్లాడుతున్నారు. కేవలం నేను మీ అందరికీ విశ్వాసం ఇప్పించి సర్వే చేసి ఎవరు పార్టీలో ఎన్ని రోజులు ఉన్నారో, ఎవరు గెలుస్తారో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను అనౌన్స్ చేస్తాడు. ఎవరైతే ఆశిస్తున్నారో మీ అందరికీ కూడా ఏదో ఒకటి చేసే బాధ్యత నా పైన ఉంది. ఎవరైతే నిజంగా కంటెన్షన్ లో ఉన్నారో ఉప సర్పంచ్ అయినా కానీ నిధులు ఇవ్వటప్పుడు కానీ డెఫినెట్లీ వాళ్ళ ద్వారానే నేను వాళ్ళ నిధులు ఇప్పించడం జరుగుతుంది గ్రామాలలో. ఎందుకంటే మీకు కూడా పట్టు ఉండాలి. మీ గ్రామాలలో ఎవరికైతే టికెట్ రాలేదో వారికి కూడా న్యాయం చేసే అవసరం ఉన్నది. నేను వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇప్పిస్తుంది. ఎవరికైతే రాలేదో నిరాశ పడకండి. ఎందుకంటే ఒక్కరికే వస్తుంది టికెట్. మీరందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే మన ఆబ్జెక్టివ్ ఏంది, మన చెన్నూరు నియోజకవర్గానికి మనం మంచి అభివృద్ధి పాటలు తీసుకుపోవాలి. నేను మళ్ళీ ఈ టౌన్ లో కూడా ఒక మంచి రూపం మారాలని, ఒక మంచి ప్రాజెక్ట్ కూడా ఈ ప్రాంతానికి తీసుకురావడము. నేను ముఖ్యమంత్రి గారితో హుస్నాబాద్ పోయేటప్పుడు కూడా ఆయన నా చెన్నూరు నియోజకవర్గంలో ఇంకొక 48 కోట్లతోని ఒక కొత్త సోర్స్ తోని వాటర్ ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ చేయాలని చెప్పి వారికి